రాష్ట్రంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీలకు మార్చి 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికల చట్టంలో ప్రభుత్వం మార్పులు చేసి గతంలో 21 రోజుల పాటు ఉండే ఎన్నికల ప్రక్రియను 14 రోజులకు కుదించింది. ఇటు నోటిఫికేషన్ విడుదల కావడమే ఆలస్యంగా అటు నామినేషన్ల పర్వం మొదలైపోయింది. అటు మంచి జోరు మీదున్న టీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికలకు రెడీ అయింది. ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, జిల్లా ముఖ్య నేతలతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం జరిపారు. భేటీలో ఖమ్మం కార్పొరేషన్ అభ్యర్థుల ఎంపికపై మంత్రి చర్చించారు. ఖమ్మం రాజకీయాల్లో ఈ మున్సిపల్ ఎన్నికలు అనేక ప్రశ్నలు, అనేక క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నాయి. ఒక్క క్వశ్చన్ ఏంటంటే, హైదరాబాద్ లాగానే ఖమ్మం కూడా టీఆర్ఎస్కు బలహీనమైన స్థానం. మీరు 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కానీ, తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ టీఆర్ఎస్కు ఖమ్మంలో ఎప్పుడు కూడా పాత్ర లేదు. ఆ మాటకొస్తే తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా టీఆర్ఎస్ న్యూ డెమోక్రసీ సిపిఐ భుజానెక్కి అక్కడ తెలంగాణ ఉద్యమం నడిపింది. అందువల్ల ఖమ్మంలో మొదటి నుంచి కూడా టీఆర్ఎస్కి పెద్ద బలం లేదు. ఈ ఆపరేషన్ హైదరాబాద్ లాగానే ఆపరేషన్ ఖమ్మం కూడా మొదలుపెట్టారు. తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళని పార్టీలో చేర్చుకోవడంతో మొదలైంది. అంటే అంతకుముందు కూడా నాయకులు చేరాడు. ఇది ఒక స్థాయికి పరాకాష్ఠకు చేరింది తుమ్మల నాగేశ్వరరావు చేరికతో. తుమ్మల నాగేశ్వరరావు చేరడంతో తెలుగుదేశంలో ఒక పెద్ద బలమైన వర్గం వెళ్ళి టీఆర్ఎస్లో కలిసింది. అందువల్ల ఖమ్మంలో కూడా ఆపరేషన్ హైదరాబాద్, ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్, షాయన్నల్లాగా అక్కడ తుమ్మల నాగేశ్వరరావు అండ్ అదర్స్ అనేది పార్టీలు వచ్చేయడం మొదలైంది. శాసన మండలికి జరిగినటువంటి ఎన్నికల సమయంలో ఇది మొదటి పాకాన పడింది. జరిగినటువంటి పరిణామాలు మనకందరికీ తెలుసు. అక్కడ అన్ని పార్టీల నుంచి కూడా తెచ్చుకున్నారు. అందువల్ల ఇప్పుడు కూడా ఆపరేషన్ ఖమ్మం ఏంటి, ఇది ఇప్పటివరకు ఫిరాయింపుల పర్వం జరిగింది. ఇక నెక్స్ట్ జరిగేది అభివృద్ధి పర్వం. హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున స్కైవేలు, హైవేలు, బీవేలు అన్నట్లు ఇప్పుడు ఖమ్మంలో కూడా అన్ని వేలు వస్తాయి. తర్వాత మూడోది ఏంటంటే డెవలప్మెంట్ పాలిటిక్స్, సంక్షేమ ఫలాలు, అక్కడ కూడా పెన్షన్లు ఇవన్నీ పనిచేస్తాయి. అయితే ఖమ్మంకు హైదరాబాద్కి వచ్చేవరకు ఏంటంటే, ఖమ్మంలో కొంత రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా, అలాగే ఖమ్మంలో వామపక్షాలకు కూడా ఒక భూమిక, బలమైన ప్రాతిపదిక ఉన్నటువంటి జిల్లా. అందువల్ల ఈ సంక్షేమ పథకాల రాజకీయము, అభివృద్ధి రాజకీయము, ఈ ఫిరాయింపుల రాజకీయము ఖమ్మంలో ఏ రకమైన ప్రభావాన్ని చూపుతుంది, హైదరాబాద్లో చూపిన ప్రభావం చూపుతుందా అనేది క్వశ్చన్. ఇకపోతే రెండవది తేలాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు హైదరాబాద్లో తెలుగుదేశంను కత్తిపోట్లకు గురి చేసింది టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీని అంతకుముందు చేసింది. కానీ ఖమ్మంలో తెలుగుదేశం ఆల్రెడీ అయిపోయింది. ఇంకేమైనా కత్తిపోట్లు పోచింగ్ చేయాలంటే వామపక్షాలను చేయాలి. ఇది కూడా మీకు లోకల్ బాడీస్ ఎలక్షన్లో మొదలుపెట్టారు. వామపక్షాలకు కూడా సిపిఐ, సిపిఎంకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా పోచింగ్ చేశారు. ఇప్పుడు ఏ స్థాయిలో వామపక్షాలు తమను తాము కాపాడుకుంటాయి, తమ శ్రేణుల్ని, తమ నాయకత్వాన్ని కాపాడుకుంటుంది, టీఆర్ఎస్ ఏ స్థాయిగా ఎర్రటి కత్తులు పట్టుకొని పోయి పోచింగ్ చేస్తుందో చూడాలి. ఇది రెండవది తేలాలి. ఇక మూడవది ఏంటంటే, 2014 ఎన్నికల సమయంలో సిపిఐ కాంగ్రెస్తో కలిసింది, సిపిఎం స్థానికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు సిపిఐ ఇంకా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుందా, సిపిఎం వైఎస్ఆర్ కాంగ్రెస్తో పెట్టుకోదు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. కానీ వార్తలు వస్తున్నాయి మరో అంశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీతో కలవాలని సిపిఐ చూస్తోంది, సిపిఎం ఇందుకు వ్యతిరేకిస్తుందని వార్తలు వస్తున్నాయి. సో సిపిఐ, సిపిఎంకు కాంగ్రెస్తో ఉండే ఈక్వేషన్ ఏంటి? ఎందుకంటే స్థానికంగా కాంగ్రెస్ కూడా బలం ఉంది, ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ చెందినవాడు. ఇక నెక్స్ట్ రాజకీయ అంశం తేలాల్సింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోల్ ఏంటి. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంచెమైనా మిగిలింది ఏదైనా ఉంది అంటే ఖమ్మం జిల్లాలోనే. సో వాళ్ళు ఏ పాత్ర వహిస్తారు? తర్వాత ఇటీవల ఎన్నికల సమయంలో వామపక్షాలు ఉమ్మడిగా కలిసి కొన్ని అభ్యర్థులు పెట్టారు. మీకు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ఉమ్మడి వామపక్షాల అభ్యర్థి పోటీ చేశాడు. తర్వాత వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో మీరు ఉమ్మడికి వామపక్షాల అభ్యర్థి పోటీ చేశాడు. ఇక్కడ 2 చోట్ల బలం లేదు, ఓడిపోయే సీట్లు, ఏమైనా గెలిచే అవకాశం ఉన్నది ఖమ్మం మున్సిపాలిటీ. మరి ఇక్కడ వామపక్షాల ఐక్యత ఉంటుందా? అంటే ఓడిపోయే చోట, చిరునామా పెద్దగా లేని చోట ఉమ్మడి వామపక్షాల అభ్యర్థులు అని చెప్పి హడావుడి చేశారు, బస్సులు యాత్రలు చేశారు, అన్ని యాత్రలు చేశారు. మరి ఖమ్మం మున్సిపాలిటీలో అవకాశం ఉంది, కొంత గొప్ప బలం ఉంది, ఉమ్మడిగా పోటీ అయితే గెలిచే స్కోప్ ఉంది. ఇక్కడ వామపక్షాల ఐక్యత ఏ రూపంలో ఉంటుంది అనేది మనం వెండితెరపై చూడాల్సిన మరో ముఖ్యమైన అంశం. ఇక ఖమ్మం రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఒకప్పుడు కీలక శక్తి. కానీ తుమ్మల నాగేశ్వరరావు నిష్క్రమణతో తెలుగుదేశం బలహీనపడినమాట నిజం. కానీ అదే సమయంలో తెలుగుదేశం కూడా కొంత ఓటింగ్ ఉంది, ఖమ్మంలో సాంప్రదాయ ఓటింగ్ ఉంది. తెలుగుదేశం పార్టీ ఎటువైపు ఉంటుంది?
బీజేపీ టీడీపీల మధ్య ఖమ్మంలో పెద్ద అనుబంధం చిగురుస్తుందా అనేది అనుమానమే. ఎందుకంటే హైదరాబాదులో బలమున్న చోటనే టీడీపీ బీజేపీల అనుబంధం కాస్త 3 పూలు 6 కాయలు కాకుండా 3 కొట్లాటలు 6 ధర్నాలుగా సాగింది. మనం చూసాం ఇక్కడ హైదరాబాద్లోనే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేయడం, పరస్పరం పోటీ చేసుకోవడం చూసాం. ఇక ఎన్నికల ఫలితాల అనంతరం అయితే నువ్వు చేపట్టే నేను ఓడినా, నువ్వు చేపట్టే నేను ఓడినా, నేను చేపట్టే నువ్వు ఓడినావు అని ఒకరికొకరు తిట్టుకున్నది చూసాం. ఇప్పుడు బీజేపీ తెలుగుదేశాల మధ్య ఖమ్మంలో ఏ స్థాయిలో ఉంటుంది, ఉండనప్పుడు తెలుగుదేశం పార్టీ ఎటువైపు పోతుంది, వామపక్షాల శిబిరంలో పోతుందా, సిపిఐ సిపిఎం తెలుగుదేశం కలుస్తుందా, సిపిఐ సిపిఎం కాంగ్రెస్ కలుస్తుందా, సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ కలుస్తుందా, ఇలా అనేక క్వశ్చన్లు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఎవరితో కలుస్తుంది అనేది క్వశ్చన్. టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఒక బలమైన విపక్ష కూటమి ఏర్పడుతుందా అందరూ కలిసి? సో ఒకవేళ నిజంగానే సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ తెలుగుదేశం కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి ఒక పెద్ద విపక్ష కూటమి ఏర్పడుతుందా? అదంత సులభం కాదు. సో అందువల్ల ఈ సంక్లిష్ట రాజకీయ చిత్రం మనకు అర్థం కావాలంటే కొన్ని రోజులు ఆగాలి.